కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు తీయకున్నా బాగుండు, తీస్తే రిలీజ్ చేయకున్నా బాగుండు. కొన్నిటికి స్టోరీ ఉంటది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండదు. కొన్నిటికి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే స్టోరీ ఉండదు. కొన్నిటికి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది, స్టోరీ ఉంటది, కానీ డైరెక్షన్ రోతగా ఉంటది. స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చిన హైప్ కి రిలీజ్ చేసినప్పుడు మొత్తం దొబ్బింది. అంత రోత పెట్టించే కళాఖండాలేంటి ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. ఒక 5 నిమిషాలు మీది కాదనుకొని మీ టైంని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అట్లనే దయతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ టాప్ 10 కళాఖండాల్లో నా ఫస్ట్ లిస్ట్ వచ్చేసి శక్తి ఎన్టీఆర్ అన్న కెరీర్ లో ఈ సినిమా గురించి మాట్లాడితే ఇప్పటికి ఫ్యాన్స్ బీపీ పెరిగిపోద్ది. సోషియో ఫ్యాంటసీ రేంజ్ లో హాలీవుడ్ లెవెల్ సినిమా తీస్తామని చెప్పేసి ఫైనల్ గా గ్రాఫిక్స్ తో ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేశారు. ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్న స్టోరీ మాత్రం సీరియల్ ఎపిసోడ్ లాగా డ్రాగ్ అయింది. బడ్జెట్ చూసి ఇండస్ట్రీ షాక్ అయింది, కానీ కలెక్షన్స్ చూసి ప్రొడ్యూసర్ షాక్ అయ్యారు. ఈ సినిమా ఎందుకు తీసారా బాబు అనే డైలాగ్స్ అప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. సాంగ్స్ ఒకటే కొంచెం సేవ్ చేశాయి, కానీ ఓవరాల్ గా శక్తి మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పెయిన్ఫుల్ మెమొరీ అయిపోయింది. లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి ద గేమ్ చేంజర్. రామ్ చరణ్ అన్న ప్లస్ శంకర్ కాంబో అంటే ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. ఫుల్ హైప్ ఇచ్చాడు ఈ సినిమాకి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఇది శంకర్ సినిమానా లేక ఓల్డ్ టెంప్లెట్ రిమిక్సా అని డౌట్ వచ్చింది. హ్యూజ్ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, పొలిటికల్ సెటప్ అన్ని ఉన్న ఎమోషనల్ కనెక్ట్ మాత్రం మిస్ అయింది. చరణ్ యాక్టింగ్ బాగున్న, స్క్రీన్ ప్లే స్లోగా ఉండడంతో ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు. సాంగ్స్, ప్రమోషన్స్ అన్ని హైప్ క్రియేట్ చేశాయి, కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఎక్స్పెక్టెడ్ మచ్ మోర్ అనే ఫీలింగ్ ఎక్కువ వచ్చింది. మెగా ఫ్యాన్స్ కి ఇది కొంచెం హార్డ్ ఫీల్ లాగా అనిపించింది. ఈ సినిమా అయితే తీయకుండా బాగుండు రామ్ చరణ్ అన్న అనే ఫీలింగ్ వచ్చింది. నెంబర్ 3 వచ్చేసి జంజీర్. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ అంటే అందరికి హ్యూజ్ క్యూరియాసిటీ అప్పట్లో పెరిగిపోయింది. అమితాబ్ క్లాసిక్ ని రీమేక్ చేయడం ఇట్స్ సెల్ఫ్ రిస్కీ డిసిజన్స్, అది కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడం బిగ్గెస్ట్ మైనస్. హిందీ ఆడియన్స్ కి సినిమా అవుట్ డేటెడ్ ఫీల్ ఇచ్చింది, తెలుగు ఆడియన్స్ కి అన్నెసెసరీ రీమేక్ అనిపించింది. చరణ్ ఎఫర్ట్స్ బాగున్నా స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రిప్ట్ మాత్రం సపోర్ట్ చేయలేదు. రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ రేంజ్ వేరే లెవెల్లో జరిగింది. ఈ దెబ్బతో తర్వాత చరణ్ అన్న మళ్ళీ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేయడానికి చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ కాదు, అసలే తీయట్లేదు. ఇది ఎందుకు తీస్తారా బాబు అని అనిపించేంత రోత పుట్టించిన రాడ్ సినిమా. లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి ఇండియన్ 2. కమల్ హాసన్ లెజెండరీ మూవీ అయిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ అంటే ఎక్స్పెక్టేషన్స్ స్కై హై లెవెల్లో ఉంటాయి. కానీ ఇండియన్ 2 చూసాక ఆడియన్స్ పార్ట్ 1 ని అన్టచ్డ్ గా అది దాన్ని ముట్టుకోకుండా అలాగే వదిలేస్తుంటే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. మెసేజ్ ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ తక్కువ అనే కంప్లైంట్ ఫుల్ గా వచ్చింది. సేనాపతి కంబ్యాక్ కి మాస్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ లెక్చర్ సెషన్స్ కి ఎక్కువ అయ్యాయి. శంకర్ మార్క్ ఎమోషన్స్ అండ్ గ్రిప్పింగ్ నరేషన్స్ మిస్ అయింది. సోషల్ మీడియాలో మీమ్స్ మాత్రం సినిమా కన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమా ఈ సీక్వెల్ తీసుడెందుకు గానీ దీని ఫస్ట్ పార్ట్ అయిన ఇండియన్ ఫేమ్ ని చెడమింగుడైంది. అనవసరంగా తీసిన సినిమాగా మారింది. నెంబర్ 5 వచ్చేసి బోలాశంకర్ చిరంజీవిని మాస్ వింటేజ్ స్టైల్లో చూస్తాం అని ఫ్యాన్స్ థియేటర్ కి వెళ్లారు. కానీ మూవీ స్టార్ట్ అయ్యాక ఇది 2023 సినిమా లేక 2005 టీవీ సీరియల్ అనే ఫీలింగ్ వచ్చింది. కామెడీ సీన్స్ ఫోర్స్డ్ గా అనిపించాయి. రీమేక్ ఫ్లేవర్ టూ మచ్ అయింది. చిరు ఎనర్జీ ఫుల్ గా ఉన్న అవుట్ డేటెడ్ గా ఉండడం బిగ్గెస్ట్ మైనస్. తమన్నా, కీర్తి కాంబో ఉన్న ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. రిలీజ్ తర్వాత మీమ్స్ మాత్రం ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో వెళ్ళాయి, కానీ సినిమా మాత్రం మటర్ ఫ్లాప్ కొట్టింది. నెంబర్ 6 వచ్చేసి షాడో వెంకటేష్ గారి కెరీర్ లో స్టైలిష్ యాక్షన్ అటెంప్ట్ అని హైప్ ఇచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఫినిష్ అయిందో కన్ఫ్యూజ్ అయ్యారు. యాక్షన్ సీక్వెన్స్ ఓవర్ స్టైలిష్ గా ఉండడంతో ఎమోషనల్ డెప్త్ పోయింది. వెంకీ మామ కూల్ ప్రెజెన్స్ సేవ్ చేయడానికి ట్రై చేశారు, కానీ స్క్రీన్ ప్లే హ్యాండ్ ఇచ్చింది. అప్పట్లో షాడో అంటే ఆడియన్స్ మీద పడ్డ పెద్ద షాడో అని ట్రోల్స్ వచ్చాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని సైలెంట్ గా మర్చిపోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తానికి మర్చిపోయారు. అట్లా మర్చిపోయినట్టే అటర్ ఫ్లాప్ కొట్టింది. 7th వచ్చేసి రూలర్. బాలయ్య ఫ్యాన్స్ కి మాస్ ఎలివేషన్స్ అంటే ఫెస్టివల్, కానీ ఈ సినిమాలో ఎలివేషన్స్ కన్నా విక్స్ ఎక్కువ వైరల్ అయ్యాయి. స్టోరీ, రొటీన్, స్క్రీన్స్ అవుట్ డేటెడ్, యాక్షన్ ఓవర్ లోడ్ ఆడియన్స్ ఫుల్ గా రిజెక్ట్ చేశారు. బాలయ్య ఎనర్జీ యాజ్ యూజువల్ గా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం టీవీ సీరియల్ వైబ్ ఇచ్చింది. సాంగ్స్, అన్వాంటెడ్ రొమాంటిక్ సీన్స్ సోషల్ మీడియాలో హెవీ ట్రోలింగ్ కి గురయ్యాయి. రిలీజ్ అయ్యాక సింహ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి సీరియల్ రేంజ్ వచ్చిందని కామెంట్లు ఫుల్ గా వైరల్ అయ్యాయి. అలాగే సినిమా కూడా ఫ్లాప్ అయింది.
నెంబర్ 8 వచ్చేసి ఆదిపురుష్. ప్రభాస్ అని లార్డ్ రామా రోల్ లో అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక గ్రాఫిక్స్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. రామాయణం లాంటి ఎపిక్ ని వీడియో గేమ్ కట్ సీన్స్ లాగా చూపించడం బిగ్గెస్ట్ ట్రోలింగ్ పాయింట్ అయింది. డైలాగ్స్, మీమ్స్ మెటీరియల్ అయ్యాయి. విఎఫ్ఎక్స్ సోషల్ మీడియా రోస్ట్ కి మెయిన్ రీజన్ అయింది. ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ సేవ్ చేయడానికి ట్రై చేసిన ఎగ్జిక్యూషన్ మాత్రం డ్యామేజ్ అయింది. మన ఓమ్రాత ఉన్న ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఇచ్చాడంటే హిమాలయస్ రేంజ్ లో ఇచ్చాడు. వచ్చిన అవుట్పుట్ మాత్రం వాట్సాప్ స్టేటస్ ఎడిట్ అని నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ప్రభాస్ అన్న కెరీర్ లోనే ద వరస్ట్ మూవీ అంటే టాప్ 1 లా ఆదిపురుష్ మాత్రమే వస్తుంది, ఎవరు ఒప్పుకోనా ఒప్పుకోకపోయినా. నెంబర్ 9 వచ్చేసి బ్రహ్మోత్సవం మహేష్ బాబు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఆడియన్స్ కి మినిమం గ్యారంటీ అనుకుంటారు. కానీ ఈ సినిమాలో స్టోరీ కన్నా రిలేటివ్స్ కౌంట్ ఎక్కువ అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవ్వకపోవడంతో థియేటర్ లో ఆడియన్స్ సైలెంట్ అయ్యారు. సాంగ్స్ అండ్ విజువల్స్ క్లాసీగా ఉన్న నరేషన్ స్లో పాయిజన్ లాగా వర్క్ అవుతుంది. మహేష్ ఫ్యాన్ సపోర్ట్ లో మెసేజ్ ఏంటి, స్టోరీ ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యాన్స్ కొంచెం భయపడడం స్టార్ట్ చేశారు అండ్ సినిమాని కూడా అటర్ ఫ్లాప్ చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్ 10th వచ్చేసి అల్లు అర్జున్ మ్యారేజ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. సినిమా ప్రమోషన్ సపోర్ట్ లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేశాయి. ఎస్పెషల్లీ హీరోయిన్ ఫేస్ రివీల్ అవ్వకుండా సస్పెన్స్ లో ఉంచడం అది హైలైట్. కానీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కి స్క్రీన్ ప్లే హెవీగా అనిపించింది. ఒక్కసారి హీరోయిన్ రివీల్ చేశాక సినిమా మీద ఉన్న ఆశలన్నీ తుడిచిపట్టుకుపోయినాయి. స్టైలిష్ విజువల్స్ ఉన్న ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం వర్కౌట్ కాలేదు. ఆర్య తర్వాత బన్నీ నుంచి మాస్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి ఇది స్లో ఎక్స్పెరిమెంటల్ ఫిలిం లాగా ఫీల్ అయింది. హీరోయిన్ ఫేస్ రివీల్ కన్నా స్టోరీ రివీల్ ఇంపార్టెంట్ రా బాబు అని అప్పట్లో ఫుల్ మేమ్స్ వచ్చేసాయి. సో డూ యూ అగ్రీ విత్ దిస్? మీరు ఈ లిస్ట్ లో ఇంకా ఏ సినిమా యాడ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ చెప్పండి. ఇలాంటి హానెస్ట్ మూవీ డిస్కషన్స్, క్రేజీ అప్డేట్స్, ఫ్యాన్ కంటెంట్ కోసం మన సినిమా రూమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ దిస్ ఈస్ ద సినిమా రూమ్ సైనింగ్ ఆఫ్.